రైట్ సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నిన్న సీఎం రేవంత్ భాగవతాన్ని బయట పెడితే రాత్రికి నోటీసులు ఇచ్చారని విమర్శించారు హరీష్ రావు. రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి నేడు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్నారని మండిపడ్డారు. తాము ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు హరీష్ రావు. విచారణకు భయపడదే లేదని తేల్చి చెప్పారు. పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్ లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. రేవంత్ రెడ్డి డైవర్షన్ కోసమే తనకు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ముందు వీరి అవినీతి బయటపడుతుందని నోటీసులు ఇచ్చారని ఆరోపించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అక్రమాలు, బొగ్గు స్కామ్లు, భూ స్కామ్లు, హామీలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి, నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా కృష్ణ? ప్రతి ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. హైకోర్టులో తామే గెలిచామని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా కేసు కొట్టేసిందన్నారు. తాటాకు చప్పులకు భయపడేది లేదని స్పష్టం చేశారు హరీష్ రావు. ఎన్నిసార్లైనా విచారణకు వస్తానని తెలిపారు. ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటాం. పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు. నీ సంగతి తెలియదు ఏముంది? మొన్న పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు, ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు? పంచాయతీ ఎన్నికలు లేవు, 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద. ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక, మేం తప్పు చేయలేదు గనక, ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులో మేము గెలిచాం. సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. బొగ్గు స్కామ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నానని హరీష్ రావు తెలిపారు. రేవంత్ తో కుమ్మక్క కాకపోతే బొగ్గు స్కామ్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. నైనీ బ్లాక్ ఒకటే కాదు, మిగతా బొగ్గు టెండర్లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా. ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి. రాజకీయాలను డైవర్ట్ చేయాలని, అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లీ డ్రామా ఇది. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం